తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశం ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనాన్ని మన పాఠ్యాంశంగా చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొనుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట మరి రాజైన సొలొమోను దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, తన అనుభవ జ్ఞానాన్ని బట్టి కూడా తాను రాసిన మరి ప్రసంగి గ్రంథం యొక్క ఆఖరి భాగానికి వచ్చినప్పుడు మరి ఈ మాటనైతే కనుక తెలియజేస్తున్నారు. ఇది డైరెక్ట్గానే దేవుడే మనతో మాట్లాడుతున్నాడని మాత్రం మర్చిపోద్దు. సొలొమోను ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాట. ఇందులో లోకంలో ఉన్న మానవులందరినీ ఉద్దేశించిన, మరి ముఖ్యంగా ఎవరైతే కనుక యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు ఉన్నారో, అంటే ఒంట్లో అందం ఉందని, బలం ఉందని, జేబులో డబ్బులున్నాయని, మాట నెరవేర్చుకునే కెపాసిటీ ఉందని, లేదా సమర్థించుకునే శక్తి ఉందని ఎవరైతే అనుకుంటున్నారో, అదే ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ప్రస్తుతం ఆ స్థితిలోనే ఉన్నారు. మేము అనుకుంటే ఏదైనా చేయగలము అనే స్థితిలోనే ఈరోజు ఉన్నారు. అందులో యవ్వన ప్రాయం నుంచి మీ వరకు వచ్చినప్పుడు కూడా మీ స్థితి కూడా అంతే. వృద్ధాప్యంకి వచ్చినప్పుడు కూడా ఈరోజు చాలా మంది యొక్క పొగరు తగ్గట్లేదు. పొగరని నేను అనకూడదు, కానీ వారికి ఉన్న మనోబలం అంటారు కదా, మా ఇష్టం, మేము అనుకుంటే కనుక ఏదైనా చేయగలం అనుకునే స్థితిలో కూడా చాలా మంది ఉన్నారు. సరే, మీ ధైర్యం ఏమున్నప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని ఏమీ అనట్లేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా లోకంలో మనిషికి ఆయువు ఇచ్చి లోకానికి పంపించిన దేవుడు. ఆయన అడిగితే తప్ప ఏది కూడా మీ విషయంలో మాత్రం కలిగించుకోనని చెప్పాడు. తల్లి గర్భమందు నువ్వు నిరూపించబడినప్పుడే నీ ఆయుష్కాలాన్ని నిర్ణయించి లోకానికి పంపించాడు. ఇవ్వబడిన ఈ ఆయుష్కాలం అంతా కూడా ఈ లోకంలో నువ్వైతే కనుక జీవించి సంచరించాలి. నీకు ఏదైతే కనుక అనుకూలంగా ఉంటుందో ఆ పనిని చేసి నువ్వు పట్టపోసుకోవాలి. బ్రతికితే కనుక నలుగురికి హితంగా బ్రతకాలి. లేదు అనుకుంటే కనుక నలుగురికి కష్టంగా కూడా బ్రతికే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నిన్ను ఏమీ డిస్టర్బ్ చేయడం, నీ టైం వచ్చేంత వరకు, నీకు ఇవ్వబడిన ఆయుష్కాలం పూర్తయ్యేంత వరకు దేవుడు నిన్నేమీ డిస్టర్బ్ చేయడం. అంతవరకు మాత్రం ఆయన మౌనంగానే ఉంటాడు. నువ్వు అడిగితే తప్ప, ఆయన సహాయాన్ని నువ్వు కోరుకుంటే తప్ప నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా డిస్టర్బ్ చేయడం. కాబట్టి ఈరోజు లోకంలో మనుషులు స్వేచ్ఛ, స్వతంత్రత, నేను ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదన్న ఉద్దేశంతో, అమ్మా నాన్నకు కూడా ఈ రోజైతే కనుక కొంతమంది సమాధానం చెప్పగలిగే స్థితిలో లేరు. భర్త భార్యను గురించి కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. అధికారులకి, నాయకులకు కూడా ఈరోజు ఎవరు భయపడలేదు కూడా. లోకంలో కొన్ని విషయాల్లో వేరన్నా కొద్దిపాటి అభ్యంతరం చెప్తారు. కనుక్కున్న పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు అమ్మా నాన్న అభ్యంతరం చెప్తారు, ఆ పని చేయొద్దు, చేయమని. కానీ లేకపోతే కనుక కట్టుకున్న భర్త భార్య కూడా చేయమనో చేయొద్దనో చెప్తూ ఉంటారు. అధికారులు, నాయకుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మీరు చేసే పనులు ప్రోత్సహిస్తారు. కొన్ని సందర్భాల్లో మీరు చేసే పనులు అయితే కనుక వారైతే కనుక అడ్డగించే పరిస్థితి కూడా వస్తుంది. లోకంలో ఉన్నాయండి. బాధ్యతలను బట్టి, బరువులను బట్టి, బంధాలను బట్టి, సెంటిమెంట్లను బట్టి కొన్ని పనులు చేయాలా వద్దన్న సంశయాత్మకంగా మీరుంటే ఉండొచ్చు కాక. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం దేవుడు మీరు ఏది చేసినప్పటికి కూడా, మీరు ఏది చేసినప్పుడు కూడా చెయ్యి పుచ్చుకుని ఇది చెయ్యొద్దని మాత్రం ఏ రోజు చెప్పడం. మీ చెయ్యి పుచ్చుకుని మాత్రం చెయ్యొద్దని ఏ రోజు కూడా అభ్యంతరం పెట్టరు. మీరు ఎంత అయిన వాళ్ళైనా, దేవునికి ఇష్టలు అనుకున్న వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో చేసే పనుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు దేవునికి నచ్చని పనులు చేస్తున్నా ఆయన మౌనంగానే ఉండిపోయాడు. అబ్రహాం అయితే కనుక రెండో పెళ్లి చేసుకున్నాడు అనుకున్నప్పుడు బలవంతంగానే అతని భార్య చెప్పిన మాటను బట్టి ఆయన రెండో పెళ్లి చేసుకున్నప్పుడు వద్దు అబ్రహాము అని అంతకుముందు రోజే మాట్లాడిన దేవుడు కూడా, అంతకుముందే మాట్లాడిన దేవుడు కూడా అతను ఎప్పుడైతే కనుక రెండో పెళ్లికి సంసిద్ధుడయ్యాడో మౌనంగా ఉండిపోయాడే తప్ప ఆయన ఏం మాట్లాడలా. దావీదు ఊరియా విషయంలో తప్పు చేస్తున్నప్పుడైతే కనుక దావీదుని ఎలవ చేశాడే కానీ ఆయన ఏం మాట్లాడలా, మౌనంగా ఉండిపోయాడు. నీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా నువ్వు కూడా చేయకుండా తప్పులు చేస్తున్నప్పుడు దేవుడు మౌనంగానే ఉండిపోతాడు. ఒకవేళ కనుక నువ్వు చేసే పనిని బట్టి నీకేదైనా కష్టమో, నష్టమో, ఆపద, అనారోగ్యం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి సహాయం అడిగితే కనుక సహాయం చేస్తాడే తప్ప, నువ్వు దేవుని ధిక్కరించి ఒకవేళ చేయకుండా పనులు చేస్తున్నప్పుడు ఆయన మౌనంగానే ఉండిపోతాడు. నువ్వు చేయకుండా పనులు చేస్తున్నప్పుడు మౌనంగా ఉండిపోతాడు. ఎందుకంటే నువ్వు చేసే పనిని బట్టి రేపటి దినాన్ని తీర్చబోయే తీర్పు ఉంటుంది. అదే రాశాడు సొలొమోను. అయితే తాను కూడా అయితే కనుక 1000 మంది భార్యలతో సుఖించి సంతోషించిన వాడు.
కోట్ల కొలది రూపాయల ధనాలను అయితే కనుక సంపాదించుకున్నవాడు, పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నవాడు, ప్రపంచం అంతటిలో కూడా గొప్ప కీర్తిని గడించినవాడు. మంచిది. అన్నీ చేసినప్పుడు కూడా ఏది చేసినా దేవుడు ఎందుకు ఏమిటి అని అడగల. దేవుని దగ్గరికి వెళ్ళి ఈయనేదైనా సహాయం అడిగితే కనుక సహాయం చేసేదే తప్ప ఈ పని చెయ్యని కానీ చేయొద్దని కానీ ఎక్కడా కూడా ఆయనైతే కనుక నిర్దేశించడం కానీ బలవంత పెట్టడం కానీ ఏది చేయకుండా మౌనంగానే ఉన్నాడు. అందుకని ఇవన్నీ చూసిన తర్వాత తనకి తెలిసి వచ్చిన అనుభవాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి సొలొమోనైతే కనుక ఇదిగో ఈ మాటలైతే కనుక దేవుని ప్రేరణ చేత చెప్తున్నాడు. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము. ఏడవమని చెప్పట్లా, సంతోషపడండి, సంతోషపడండి. కానీ నీతిని బట్ట, దుర్నీతిని బట్ట క్రమం ఉంటుంది. మనిషి జీవించే జీవితానికి దేవుడు క్రమం ఏర్పాటు చేశాడు. నువ్వు పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు కూడా నీ జీవితానికి దేవుడు క్రమం ఏర్పాటు చేశాడు. అందుకనే దేవుడు ఈరోజు ఒక నైతిక విలువ నేర్పించడానికే, మీరు మార్గమని చెప్పినా మతమని చెప్పినా ఒక నైతిక విలువలు నేర్పించడానికి, ఏది చేయకూడదో ఏది చేయకూడదో చెప్పేది దేవుడు చెప్పాల్సింది చెప్పేశాడు. దేవుడు చేయమన్నది ఏదో నీకైతే తెలియపరిచాడు. తర్వాత నువ్వు అనుసరిస్తావా లేదన్నది నీ విచక్షణాధికారానికి వదిలేశాడు. నువ్వు అనుసరిస్తావా లేదన్నది నీ విచక్షణ, నీ వివేకాన్ని బట్టి నువ్వు ఆలోచించుకోవటమే. యవ్వనుడా, నీ యవ్వన కాలం ముందు సంతోషించు. సంతోషించడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. అందులో క్రమమైన మార్గం ఉంది, అక్రమమైన మార్గం ఉంది. అదైతే కనుక అందరికీ తెలిసేటట్టుగా బహిరంగ కూడా ఎవరు కూడా వేలెత్తి చూపించకుండా సంతోషపడే మార్గాలు ఉన్నాయి. తెలిస్తే కనుక నలుగురు చీకొడతారన్న ఉద్దేశంతో రహస్యంగా జరిపించిన మార్గాలు కూడా ఉన్నాయి. ఈరోజు మనం జీవించే జీవితంలో ఈ రెండూ కూడా మీరు చెవి చూస్తున్నారు. అన్ని సంగతులు మీరు బయట పెట్టలేరు. ఏదైనా సంతోషము ఆనందం వచ్చినప్పుడు మీరైతే క్రమమైన మార్గంలో కనుక ఏదైనా గెలిచి సంపాదించుకున్నప్పుడు అందరినీ పిలిచి పార్టీ చేసుకుంటారు. ఇదిగో నాకైతే కనుక ఈ బహుమతి వచ్చింది కదా, నాకైతే ఈ విజయం దక్కింది కదా, నాకైతే ఈ సంపాదన వచ్చిందన్న ఉద్దేశంతో అందరికీ తెలియపరుస్తారు. కొన్ని సందర్భాల్లో చేయకుండా పనులు చేసి సంపాదించినవి కొన్ని ఉంటాయి. కానీ అది ఎవరికి చెప్పరు. మూడో కంటూ కూడా తెలియకుండా దాన్ని మౌనంగానే ఉంచేస్తారు. అది మూడో కంటికి కూడా తెలియకుండా అది మౌనంగానే దాచుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే తెలిస్తే కనుక పరువు పోద్దామని భయం. చెప్పుకోలేరు కొన్ని సందర్భాల్లో. సంపాదన అనుకున్నప్పుడైతే కనుక లోకంలో అక్రమ సంపాదన సంపాదించే వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. 1,000 కోట్ల కొలది సంపాదించే వాళ్ళు ఉన్నారు. కానీ చిత్రం ఏంటంటే ఆ డబ్బులు నావని చెప్పుకోవడం కూడా కొంతమందికి చేత కాదు. వాళ్ళు సంపాదించింది అయితే కోట్ల కొలది, వారి నోళ్లు కొట్టి కడుపులు కొట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి కూడా చాలా మంది డబ్బులు సంపాదిస్తారు. కానీ నాకు ఇంత ఉందని మాత్రం చెప్పుకోవడానికి వాళ్ళకి సిగ్గు, కుదరదు. చెప్తే గనక ప్రభుత్వం ఊరుకోదు. వాళ్ళు సంపాదిస్తారే తప్ప నాది అని చెప్పుకోలేని బినామీల పేర్లు పెట్టుకుని బ్రతకాల్సిన దుస్థితి ఈరోజు చాలా మంది రాజకీయవేత్తలకు, వ్యాపారస్తులకు ఉంటుందండి. అందుకని క్రమం లేదు, అది నిజం కాదు. అది అబద్ధంతో కూడుకున్నది కనుక, మోసంతో కూడుకున్నది కనుక చెప్పలేరు. దేవుని దగ్గరికి వచ్చేప్పుడు కూడా ఇదే చెప్తున్నాడు. నువ్వు వెళ్ళేది క్రమబద్ధమైనది అయితే ఎప్పుడు హ్యాపీగా ఉంటావు. దాన్ని యథార్థత అంటారు. మనం చేసే పని కనుక ఒకళ్ళ కనుక నలుగురికి తెలిసినప్పుడు కూడా ఎవరు నన్ను ఏమీ అనరనుకుంటే యథార్థమైన జీవితం జీవించడం, ట్రాన్స్పరెన్సీ నేను చేసేది. కానీ లోకంలో ఎక్కువ శాతం మీరు చేసిన పనులు అన్నీ కూడా అయితే కనుక దాచుకోవటం తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారు. మనం చేసిన కొన్ని పనులు బట్టి మనకి తీరని అన్యాయం జరిగినా, నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి కూడా లేని పరిస్థితుల్లో చాలా మంది దాచుకుంటారు. ఎందుకంటే జరిగిన అన్యాయం కంటే చెప్పుకున్నప్పుడు జరిగే ప్రాబ్లం ఇంకా పెద్ద అయిపోద్దండి. భర్తల దగ్గర ఎన్నో దాచేశారు, మీరు భార్యల దగ్గర ఎన్నో దాచేశారు, తల్లిదండ్రుల దగ్గర దాచేశారు, బిడ్డల దగ్గర దాచేశారు. దాపరికంతోనే బతికిపోతున్నారు. దేవుని దగ్గర కూడా దాచేద్దామని అనుకుంటున్నారు. కానీ దేవుని ముందు దాయటం కుదరదు కదండి. మనుషులు కళ్ళు మూయటం సాధ్యమేమో కానీ దేవుని కళ్ళు మూయటం అది అసాధ్యం కదా. అందుచేత ఇక్కడ ఆయన అంటున్నాడు, యవ్వనుడా, నీ యవ్వన కాలం ముందు సంతోషపడు నాయన. నువ్వు బాధపడమని చెప్పట్లా. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, అదేంటో తెలుసా? నీ యవ్వన కాలం ముందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనేమో. అందుకనే నీ ప్రాయం, ఆ యవ్వన ప్రాయం గడిచిపోద్ది, ఎక్కువ కాలం ఉండదు. ఆ యవ్వన ప్రాయము కొద్ది కాలమే ఉంటుంది. నడి వయస్సు, లేత ప్రాయము, లేకపోతే వృద్ధాప్యం అన్ని వరుస ఒక్కొక్కటి అన్ని నేను టచ్ చేసి వెళ్ళిపోతాయి. నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడే నువ్వు ఏ పనైనా చేయగలవు కనుక ఆ ప్రాయాన్ని అయితే చక్కగా వినియోగించుకో. నీ యవ్వన ప్రాయాన్ని అయితే కనుక చక్కగా వినియోగించుకో. నీ హృదయంను సంతుష్టిగా ఉండని, నువ్వైతే నిండుగా ఉండాలి. నాకు దేవుడిచ్చిన ఈ ఆయుష్ కాలంలో, నా ఈ యవ్వన ప్రాయంలో నేనైతే కనుక ఏదైతే అనుభవించాలో, నేను ఏదైతే సమకూర్చుకోవాలో, ఏదైతే చేయాలో అన్నిటినీ చేస్తానన్న తృప్తితో నువ్వు బ్రతుకు. నీ యవ్వన కాలం ముందు నువ్వు సంతోషపడు. నీ యవ్వన కాలం ముందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. ఎలాగో తెలుసా? నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించు. పక్కోళ్ళు ఏదో చెప్పారని కాదు, ఎవరి బలవంతం చేత కాదు. నీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేర్చుకో. నీ దృష్టి ఏదైతే ఉన్నదో, నీ ఇష్టం ఎలా ఉన్నదో దానిని బట్టి నువ్వైతే కనుక ప్రవర్తించు.
నువ్వు ఎలా కావాలనుకుంటే అలా వెళ్ళు. కానీ ఇక్కడ చిన్నది, దేవుని దృష్టిలో మాత్రం ఆలోచిస్తే అమ్మ నాన్న ఒప్పించవచ్చు, భర్త భార్యను కూడా నువ్వు ఒప్పించే పరిస్థితి వస్తుంది, పిల్లలను కూడా ఒప్పించే పరిస్థితి, లేకపోతే తోబుట్టులను, స్నేహితులను, బంధుమిత్రులను, అధికారులను కూడా నువ్వు ఒప్పిస్తావు. కొన్ని సందర్భాల్లో ఒప్పించుకో, పర్వాలేదు. కానీ వీటన్నిటితో పాటు దేవుణ్ణి కూడా నువ్వు ఒప్పించే బాధ్యత నీది. నువ్వు ఏది చేసినా ఒప్పుకుంటాడు. కానీ అదే సమయంలో అయితే మాత్రం ఆయన అన్నాడు చూడండి, వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చిన నీ జ్ఞాపకం కూడా ఉంచుకో. యవ్వనుడా, నీ యవ్వన కాలమందు సంతోషపడు, నీకు నీ ఈ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును. రేపటి దినాన దేవుని ముందు నువ్వు నుంచోవలసిన రోజు వస్తుంది. నువ్వు రేపటి దినాన దేవుని ముందు నుంచోవలసిన రోజు వస్తుంది. ఆ దేవుని ముందు నుంచిన రోజున నువ్వు సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉంటే దేవునికి స్తోత్రం. నువ్వు ఏదన్నా చెయ్యి, నేనెవ్వరూ కాదంటావు. కానీ నువ్వు చెప్పేటప్పుడైతే మాత్రం దానికి సరైన సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉండాలి. నువ్వు ఇంతకీ పని చేశావు. ఓ సందర్భంలో దావీదు మహారాజుని నాతాను ప్రవక్త ద్వారా దేవుడు అడిగాడు, ఏంటి నువ్వు చేసిన పని? నువ్వు చేసిన పని ఏంటి? దావీదు ఏం చెప్పుకోవాలో అర్థం కాలేదంటే, ఎవరూ చూడలేదు కదా, ఏదో నా యవన కాలం, నా కోరిక చొప్పున, నా ఇష్టం చొప్పున ఏదో చేసాను కదా అనుకున్నాడే తప్ప, అలా అనుకున్నాడు. కానీ తర్వాత వచ్చే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయనే సంగతి ఆయనకు అర్థం కాలా. దేవుని ముందు నిలబడే సమయం నిన్ను కూడా అడుగుతాడు, ఏదో ఒక రోజు అడుగుతాడు. ఇప్పటికే అడుగుంటాడు కూడా కొన్ని సందర్భాల్లో. దేవుడు అడిగిన సందర్భాల్లో సమాధానం చెప్పలేక ఈరోజు చాలా మంది సతమతం అయిపోతున్నారు. దేవుడు అడిగిన దానికి చాలా మంది దగ్గర సమాధానాలు లేవు. ఎవరు అడుగుతారులే అనుకున్నారు. మనుషులు కళ్ళు మూసేసాం కదా, మనుషులు ఎవరు చూడలేదు కదా అనుకున్నారే తప్ప, నేను చేసినవన్నీ దేవుడు చూసేశాడు. ఒకవేళ నేను చేసినవన్నీ నా భర్తకి తెలిసిపోతే, నేను చేసినవన్నీ నా భార్యకి తెలిసిపోతే ఊరుకుంటారా? నేను చేసినవన్నీ నా తల్లిదండ్రులకు తెలిస్తే ఊరుకుంటారా? నేను చేసినవన్నీ అత్తమామలకి తెలిస్తే, నేను చేసినవన్నీ ఆ తోబుట్టులకు తెలిస్తే, స్నేహితులకు తెలిస్తే ఊరుకుంటారా? నేను చేసినవన్నీ లోకంలో ఎవరికి తెలిసినా, అధికారులకు తెలిసినా, నాయకులకు తెలిసినా ఊరుకోరండి. కానీ వాళ్ళందరూ కళ్ళు కప్పేశాం కదా అని మీరు ధైర్యంగా ఉన్నారే తప్ప, లోకంలో మనుషుల యొక్క కళ్ళు కప్పేసాం, ఎవరికి తెలియకుండా ఈ పని నేనైతే కనుక చక్కబెట్టేశానని మీరు అనుకున్నారే. కానీ అన్నిటిని మరి దేవుడు చూశాడుగా, మరి ఆయన కూడా మీరు సమాధానం చెప్పాలిగా. మనుషులు కళ్ళు మూసుకుని అయితే కనుక వీటన్నిటిని చేస్తున్నారు. మరి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మరి ఆయనకి సమాధానం చెప్పకపోతే ఎట్లా? వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు. అడుగుతున్నాడు, ఈరోజు కూడా అడుగుతున్నాడు చాలా మందిని. నిన్న అడిగాడు చాలా మందిని, రేపు అడగబోతున్నాడు చాలా మందిని. ఈరోజు కూడా అడుగుతాడు. నువ్వు చేసినవన్నిటికీ ఏదో ఒక రోజునైతే కనుక నేను అడుగుతాడు, ఏం చేశావు? నువ్వు చేసిన పని ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళిన త్రోవ ఏంటో తెలుసా? ఆ సమాధానం చెప్పలేక చాలా మంది ఈ రోజైతే కనుక సతమతం అవుతున్నారు. ఏం చేయలే తెలియక కృంగిపోతున్నారు. ఏం చేయలే తెలియక చాలా మంది అయితే కనుక లోకాన్ని విడిచిపెట్టి కూడా వెళ్ళిపోతున్నారు. ఈరోజు నీ దగ్గరకు కూడా అదే సమాధానం వస్తుంది. నిన్ను కూడా అదే ప్రశ్న అడుగుతాడు. వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోని తీసుకొస్తాడు. నువ్వు చెయ్యొద్దని మాత్రం ఎప్పుడు చేయి పుచ్చుకుని ఆపడు. నువ్వు చేసే ఏ పనైనా కానీ దేవుడు చేయి పుచ్చుకుని ఆపడం ఎప్పుడూ చేయడు. కానీ చేసిన తర్వాత మాత్రం నిన్ను అడుగుతాడు. దానికి సమాధానం మాత్రం చెప్పుకునేటట్టుంటే మీరు ఏది చేసినా పర్వాలా. నువ్వు చేసే పని అది మంచిదేనే కానీ చెడ్డదేనే కానీ, అది మంచి క్రియలే కావచ్చు, చెడ్డ క్రియలే కావచ్చు, వీటన్నిటిని బట్టి రేపటిదిన దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు. నువ్వు ఒక మంచి పనులు చేస్తే కనుక దేవునికి స్తోత్రం, హ్యాపీగా నువ్వు కాలు రగరేసి తిరుగు. కానీ నువ్వు చెడ్డ పనులు చేసావు అనుకుంటే మాత్రం ఇప్పుడు దేవుని దగ్గర నువ్వు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఆ సమాధానం చెప్పగలిగే స్థైర్యం కనుక నీకు లేకపోతే, కారణం లేకపోతే కనుక రేపటిదిన శిక్ష ఉంటుంది. ఆ పరిస్థితి రాక మునిపే ముందే దేవుని దగ్గరికి వెళ్ళి, పలానాది ఇలా జరిగింది, నా తప్పయింది, ఆ రోజు తెలుసో తెలియకో, తొందరపాటుతోనో, బలహీనతను బట్టో, బలవంతాన్ని బట్టి పొరపాటు చేయాల్సి వచ్చిందని ముందే దేవుని దగ్గర ఒప్పేసుకుంటే తప్పించుకుంటావు. ఆయన అడిగేంత వరకు వెయిట్ చేయొద్దు. ఆయన అడగక మునిపే ఈ రోజే ఒప్పేసుకోండి. ఆయన అడగక మునిపే దేవుని ముందు మీరు ఒప్పేసుకున్నారా, తీర్పులోనికి రాకుండా తప్పించుకుంటారు. కానీ తీర్పుకు నుంచున్న తర్వాత, టైం వచ్చిన తర్వాత అప్పుడు ఒప్పుకుంటానంటే మాత్రం కుదరదు. ఆ రోజు అడుగుతానంటే మాత్రం కుదరదండి. దేవుడు అదే హెచ్చరిక చేస్తున్నాడు. నేను ఏం చేశానో అన్న సంగతి ఎవరికి వాళ్ళకి తెలుసు. మీ హృదయంలో ఏముందో, మీరు ఎంత యథార్థవంతులో, ఎంత దాపరికంతో కూర్చున్నవాడో మీకే తెలుసు. ఎన్నెన్ని మీరు దాచేస్తారో మీకు తెలుసు. లోకానికి తెలియకుండా, నీ వారు అనుకున్న వాళ్ళు కూడా తెలియకుండా ఎన్ని దాచేసుకున్నారో మీకే తెలుసు. దేవుడికి కూడా తెలుసు. ఇక్కడ జరగాల్సింది నీకు తెలుసు, దేవునికి కూడా తెలుసు. ఇప్పుడు నీకు తెలిసినందుకు నీ మనసులో అయితే కనుక గుండె భారంగా ఉందని అనుకుంటే, దేవుడు కూడా అదే భారంతో ఉన్నాడు. నువ్వు చేసిన పనులు ఆయనకి నచ్చలా. కానీ నేమి అనడు. నీకు ఇచ్చిన ఆయుష్కాలం పూర్తయ్యేంత వరకు, నీకు లెక్క అడిగేంత వరకు కూడా ఆయన మౌనంగానే ఉంటాడు.
లెక్క అడిగిన రోజులు తొందరపడితే కుదరదు. నువ్వు లెక్క అడగక మునిపే ఈ రోజు ఒకవేళ దేవుని ముందు కనుక మోకరిల్లితే, ఈ రోజే కనుక దేవుని ముందు మోకరిల్లితే, తప్పైంది అన్న సంగతిని కనుక ఈ రోజే ఒప్పేసుకుంటే మీ జీవితానికి చాలా మేలు. కానీ అడిగిన తర్వాత అప్పుడు చేద్దాం అనుకుంటే మాత్రం ఆ రోజు మాత్రం ఉండదు. ఎంత బ్రతిమలాడుకున్నా కుదరదు. మీరైతే కనుక లోకస్వార్త 16వ అధ్యాయంలో ధనవంతుని యొక్క స్థితిగతులు చూసినప్పుడు అతను చాలా బాధపడుతున్నాడు. తీర్పుకు వచ్చిన తర్వాత బాధపడుతున్నాడు. అతను అక్కడ ఎక్కేసిన తర్వాత ఇదే బెంచ్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత, కోర్టు కేసు అయితే కనుక ఫైల్ అయిపోయిన తర్వాత కాదు, దానికి ముందే మీరు సమాధాన పడిపోతే మీ జీవితానికి మేలు అన్నట్టుగా దేవుడు చెప్తున్నాడు. ఒకళ్ళు ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఎవరైతే ఈ మాటలు వింటున్నారో దయచేసి ఆలకించండి. యవనుడా, నీ యవ్వన కాలమందు సంతోషపడు. నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను నువ్వైతే ప్రవర్తించు, నిన్నెవ్వరేమనరు. నీ మనస్సుకు నచ్చేట్టు జీవించు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నా మనస్సుకు నచ్చేట్టుగా దేవుడు జీవించమన్నాడన్న ఉద్దేశంతో నువ్వు ఏది పడితే చేస్తే, నువ్వే కాదు నువ్వు చేసిన పనులు బట్టి నీ పక్కోళ్ళు పాడైపోతారు. నీ చుట్టూన్న వాళ్ళకి ఎంతో మందికి అయితే కనుక ఇబ్బంది కలుగుతుంది. నీ వల్ల ఎంతో మంది అవమానపడుతున్నారు. ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నా ఇష్టం కదా అనుకున్నావు తప్ప పక్కోడి జీవితాన్ని గురించి నువ్వు పట్టించుకోవట్లేదు. నీ నోటి వెంట వచ్చే అబద్ధాలు ఎంతమందిని పాడు చేస్తున్నాయి తెలుసా? నువ్వు నోటి వెంట వచ్చే అబద్ధాలు ఎంతమందిని పాడు చేస్తున్నాయి? నీ మనసులో పుట్టకూడని కోరికలు, నీకున్నైతే విపరీతమైన చేష్టలు, నువ్వు వెళుతున్న ఒక విధంగా చూస్తే కామర వికారయుక్తమైన నడవడిక ఎంతమందికి ఇబ్బంది కలుగుతుందో తెలుసా? వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు. ఒకడు ఆ పరిస్థితి నాకు రాకుండా ఉండాలనుకుంటే, ప్రభువా నేను తప్పు చేశాను, అది తెలియకే జరిగింది, తెలుసున్నా జరిగినా అది నేరమే, ఆ నేరాన్ని క్షమించేది నువ్వే కనుక నన్ను క్షమించు అని చెప్పి ఆ దేవుని ముందు ఎవరైతే కనుక ఈ రోజు ఒకళ్ళ మోకరిల్తారో, ఇప్పటికిప్పుడే నేడే అంటున్నా అక్కడ చెప్పేటప్పుడు రేపటి వరకు మనం ఉంటామో లేదో తెలియదు. ఒకళ్ళు రేపే మన తీర్పు రోజు అయితే కనుక చెప్పడానికి ఏమీ లేదు. ఇది ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినమని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు మౌనంగా రహస్యమందున్న మీ తండ్రికి తెలిసినట్టుగా గదిలోనికి వెళ్ళి మీరు తలుపు మూసుకుని ముందు మీ పాపములను ఒప్పుకోండి, మీ తప్పులను ఒప్పుకోండి. మీరు చేసినవి ఇన్నాళ్ళు దాచుకుంటూ వచ్చారు, అందుకని అది భారంగా ఉంది, వదిలించుకోండి. దేవుని ముందు ఆ తప్పులు ఒప్పేసుకుంటే కనుక మీరు తేలిపి పడిపోతారు, హృదయం తేలికైపోద్ది. మీరు ఇక నుంచి దేవునికి ఇష్టంగా మీరు బ్రతకండి, మీ జీవితం ఎంత సంతోషమయంగా ఉంటుందో చూడండి అనే సొలొమోను అయితే కనుక మనందరికీ తెలియజేస్తున్నాడు. కాబట్టి అటు జ్ఞానము కలిగిన వ్యక్తి అనుభవపూర్వకంగా చెప్తున్నాడు కనుక ఇప్పటికైనా మన తప్పులు తెలుసుకుని ఆ దేవత దేవుని దృష్టిలో మన హితంగా ఉండటానికి, ఆయన కృపకు మనం పాత్రలు కావటానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.